హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? రావణ్ ఎపిసోడ్ 19. వెళ్తున్న సిరి వైపే కన్నీళ్లతో చూస్తూ ఉన్నాడు రావణ్. ఏది ఏమైనా సరే నీ బాధ్యత నాది. నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి నేనే కదా నీకు న్యాయం చేయాలి. చేస్తాను. నీకు సరైన న్యాయం చేస్తాను అనుకుంటూ కాసేపు ఆ విషయమే ఆలోచించి తిరిగి తన పనిలో పడిపోయాడు. బయటికి వచ్చిన సిరి రిషి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ విక్రమ్ గారు పాపని చూసుకున్నందుకు. విక్రమ్ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మీ మనం రామ్ దగ్గరే ఉండిపోదుమా? అమ్మా మనం రామ్ దగ్గరే ఉండిపోతామా? తల్లి వైపే కుతూహలంగా చూస్తూ ప్రశ్నించింది ఆ చిన్నారి. కూతురి మనసు ఎరిగిన తల్లి చిన్నగా చిరునవ్వు నవ్వి, అవును, ఇక నుంచి మనం నీ రామ్ దగ్గరే ఉండిపోతున్నాం చెప్పింది సిరి. హే లామ్ లామ్ అంటూ వచ్చి రాని పరుగు తీస్తూ రావణ్ కోసం చుట్టూ వెతుకుతూ ఉంది. సిరి, పాపని తీసుకొని నా రూమ్లోకి రా వినిపించింది రావణ్ వాయిస్. సిరి రావణ్ చెప్పినట్టే పాపని తీసుకొని రావణ్ రూమ్ దగ్గరికి వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిరి రిషి వచ్చిన దగ్గర నుంచి అస్సలు బయటికి రాలేదు నవ్య. అసలు సిరిని ఎందుకు తీసుకొచ్చాడు బావా? ఏం జరుగుతుంది? ఇప్పటికే నేను కుమిలి కుమిలి చేస్తున్నాను, కానీ మళ్ళీ ఇలా చేస్తే ఏంటి అర్థం అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ ఉంది. తన వర్క్ చేసుకుంటూనే రిషితో మాటలు చెప్తున్నాడు రావణ్. మనం ఆంటీ దగ్గరికి వెళ్దామా? పాపని ఎత్తుకుంటూ అడిగాడు రావణ్. ఎవ్వరు? రావణ్ వైపే చూస్తూ అడిగింది. ఎవరు అంటే ఏం చెప్తాను, నాకు కాబోయే భార్య అంటే నీకు ఆంటీ అవుతుంది అన్నాడు రావణ్. "మ్మ్" అంటూ తల గుండ్రంగా ఊపుతూ రావణ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. రావణ్ రిషిని తీసుకొని అక్కడి నుంచి నవ్య దగ్గరికి వెళ్ళాడు. నవ్య, డోర్ ఓపెన్ చేయి పై స్వరంలో వినిపిస్తున్న రావణ్ వాయిస్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది నవ్య. అక్కడ రావణ్ తన చేతిలో రిషి ఇద్దరినీ చూసి వాళ్ళకి లోపలికి రావడానికి దారి ఇస్తున్నట్టు పక్కకి తప్పుకుంది. రావణ్ నవ్య వైపు చూస్తూనే ఆ రూంలోకి అడుగుపెట్టాడు. ఎలా ఉంది? స్టమక్ పెయిన్గా ఉందా? మంచం మీద కూర్చొని రిషిని తన ఒడిలో నుంచి మంచం మీదకి షిఫ్ట్ చేస్తూ అడిగాడు. మరీ అంత ఎక్కువగా కాదు, నిలబడి చెప్తుంది. పాప తెలుసు కదా, రిషిత. నువ్వే పేరు పెట్టావు కదా, తెలియకుండా ఎలా ఉంటుందిలే ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఇప్పుడెందుకు నన్ను ఇంత చిత్రవత చేస్తున్నాడు? పాతవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాడు అనుకుంటూ అసహనంగా కళ్ళు మూసుకొని తెరిచింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రావణ్ ఒక చేత్తో పాపని ఆడిస్తూనే ఇంకొక వైపు నవ్యాన్ని గమనిస్తూ ఉన్నాడు. గతం తాలూకు జ్ఞాపకాలు ఆమెని వెంటాడుతున్నాయి అన్న విషయం అతనికి అర్థమైంది. ఎలాంటి భావం లేకుండా నవ్య వైపు చూస్తూ, జరిగిందేదో జరిగిపోయింది, వెళ్ళి ఒకసారి సిరితో మాట్లాడు, రిషితో ఆడుకో, నీకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. నువ్వు కుటుంబం కుటుంబం అనుకొని నమ్మే ఆరాధించే వాళ్ళకంటే ఈ తల్లి కూతుర్లు 100 రెట్లు కాదు కాదు 1000 రెట్లు బెటర్. అసలు వాళ్ళకి వీళ్ళకి పొంతన కూడా లేదు. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకుంటే బాగుంటుంది నవ్య. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. ఎలా మార్చుకోమంటావు బావా? నా వల్ల సిరికి తగిలింది దెబ్బ కాదు, మానిపోవడానికి నేను తన జీవితాన్ని లాగేసుకున్నాను. నా కారణంగా నన్ను కాపాడడానికి ఒక నిండు ప్రాణం పోయింది. అది మర్చిపోయి ఎలా ఉండమంటావు బావా? నన్ను కాపాడబోయి చందు అన్నయ్య చనిపోయాడు. అది ఎలా మర్చిపోమంటావు బావా అంటూ ఆలోచిస్తూ కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది నవ్య. కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అక్కడికి వచ్చింది. అక్కడ నవ్వుతూ పాపతో ఆడుకుంటున్న రావణ్ణి చూస్తూ ఉంటే 2 ఏళ్ల క్రితం తనతో ఉండే తన బావ రామ్ గుర్తొచ్చాడు. నువ్వు కేవలం రామ్లా ఉండేది రిషి సిరి దగ్గర మాత్రమే అని నాకు తెలుసు బావా. నీ ప్రేమని ఈ జన్మలో నేను నోచుకోలేను. ఎప్పటికైనా నువ్వు శ్రీజ భర్తవే అనుకుంటూ వాళ్ళ
వాళ్ళనే చూస్తూ ఉండిపోయింది. ల్యాంప్ అటు చూడు అంటూ డోర్ దగ్గర ఉన్న నవ్య వైపు చూపించింది రిషి. అటువైపు చూసిన రావణ్కి నవ్య వాళ్ళనే గమనిస్తూ కనిపించింది. అక్కడ అంతలా నిల్చొని ఉండే బదులు వచ్చి పాపతో మాట్లాడొచ్చు కదా, పాపతో ఆడుకోవచ్చు కదా. ఇలాంటివి చేత కాదు కానీ మాటలు ఇవ్వడాలు, వేరే వాళ్ళ కోసం త్యాగాలు చేయడాలు మనకి బాగా తెలుస్తాయి. అలాంటి వాటిలో ముందుంటాం కదా. నవ్య, పాపం రిషికి తెలీదు కదా, అందుకే నిన్ను రమ్మంటుంది. వెటకారం ప్లస్ కోపం ప్లస్ అసహనం మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. బావ చెప్తున్న దాన్ని బట్టి నేను శ్రీజాకి ఇచ్చిన మాట బావకి తెలిసిపోయింది అని అర్థమవుతుంది. కానీ అదెలా సాధ్యం అనుకుంటూ ఆలోచిస్తూ మెల్లగా అక్కడికి వస్తున్న టైంలోనే అప్పుడే డోర్ ఓపెన్ చేసింది సిరి. సిరిని చూసిన వెంటనే వెనక్కి తిరిగిపోయింది నవ్య. సిరి నవ్య వైపు చూసింది. తను అలా మొహం చాటేయడం సిరిలో కోపాన్ని తెప్పించింది. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా నేను అదే పట్టుకుని ఉంటాను అని నవ్య అనుకుంటుందా? కనీసం పలకరింపుగా ఒక నవ్వు కూడా నవ్వలేదు. జరిగిన దాంట్లో తన తప్పు లేదు అని నేను నమ్ముతున్నాను కదా, అయినా ఇంకా అదే విషయం దగ్గర ఆగిపోతుంది. పాపం నన్నే ఇలా చూస్తుంది అంటే రామ్ని ఇంకెలా ఆడుకుంటుందో అనుకుంటూ రావణ్ వైపు చూస్తూ, రామ్, పాప పడుకునే టైం అయింది, ఇలా ఇవ్వు దాన్ని అంటూ పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిరి పాపని తీసుకొని వెళ్ళిపోయాక రావణ్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి నవ్య దగ్గరికి వచ్చాడు. అసలేంటి నీ ప్రాబ్లం? ఒక మనిషిని పలకరించే పద్ధతి ఇదేనా? తనేమో నువ్వున్న రూమ్లోకి వస్తే మొహం చాటేసుకుంటున్నావు. పాపం తను ఎంత బాధపడుతుందో నీకు తెలుస్తుందా? తన రెక్క పట్టుకొని కదుపుతూ అడిగాడు. ఒకరి బాధతో నాకు పని లేదు, తనే కాదు నేను కూడా బాధపడుతున్నాను. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా బావా? నీకు అందరి గురించి అర్థమవుతుంది, అందరి బాధ తెలుస్తుంది. నా బాధ, నా కష్టం మాత్రం నీకు తెలియదు కదా. విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ చెప్పింది. అంతే, ఎక్కడో కాలింది రావణ్కి. అతని కళ్ళు క్షణాల్లోనే ఎర్రబడ్డాయి. చేతి నరాలు ఉబ్బి బయటకి పచ్చగా తేలాయి. నవ్య గొంతు పట్టుకుని గోడకి ఆంచి పైకి లేపాడు. ఏం మాట్లాడుతున్నావే? నాకు నాకు నీ బాధ పట్టదు కదా, నాకు నీ కష్టం తెలీదు, ఇదే కదా అసలు. ఏంటే నీ బాధ? ఎందుకు నాలో ఉన్న రాక్షసుని తట్టి లేపుతున్నావు? ఎందుకు? అరుస్తూ కోపం కంట్రోల్ కాక నవ్య గొంతు మీద ఉన్న చెయ్యి పట్టు పెంచాడు. ఇక్కడ ఊపిరి ఆగక కళ్ళు తేలేసింది నవ్య. తన ఊపిరి ఆగే చివరి క్షణంలో విసురుగా తనని కిందకి వదిలేశాడు రావణ్. తన గొంతు దగ్గర పట్టుకొని దగ్గుతూ ఆయాసంతో రొప్పుతూ రావణ్ వైపు చూసింది. అతని కళ్ళల్లో ఉన్న రౌద్రానికి ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టింది. మంచం దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికి అందించాడు. దాన్ని తీసుకొని గబగబా నీళ్లు తాగుతూ ఉంది. అది చూసిన రామ్ పెదాల మీద ఒక విరక్తమైన నవ్వు. నాలో ఉన్న రాక్షసుడిని చూడ్డానికి పరితపించిపోతూ ఉంటావు కదా, నిజంగా నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ జన్మకి నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అని అర్థమైపోతుంది. నేనే భ్రమపడ్డాను. నా నవ్య, నేను ప్రేమించిన నవ్య నన్ను అర్థం చేసుకుంటుంది అన్న భ్రమలో ఇన్నాళ్ళు బ్రతికేశాను. ఈ రోజుతో నిజంగా నాలో ఉన్న మనిషిని చంపేశావు కదే. నీకు నీ మంచి కోరే వాళ్ళు అవసరం లేదు. నీ ప్రాణాలని హరించాలి అనుకునే వాళ్ళు, నీ ప్రాణాలు తీస్తాను అన్న వాళ్ళ గురించి నీ ప్రాణాలని ఇస్తాను అంటున్నావు. నువ్వు నాకు అర్థం కావట్లేదు నవ్య. ఈ జన్మకి నువ్వు నాకు అర్థం కావు. నీ చావు నువ్వు చావు అంటూ తనని అలాగే వదిలేసి రూమ్లో నుంచి బయటికి వచ్చేశాడు. పాపని పడుకోబెట్టి బయటికి వచ్చింది సిరి. రామ్, పాపం నువ్వు నవ్యాని ఎందుకు తిడుతున్నావు? తను తప్పు లేదు అని నాకు అనిపిస్తుంది. రావణ్ దగ్గరికి వస్తూ చెప్పింది సిరి. ఇదిగో, నువ్వు దాన్ని వెనకేసుకొని రాకు, అదేమి చిన్నపిల్ల కాదు సిరి. ఏమైంది, నోరు పడిపోయిందా నిన్ను పలకరించడానికి? అసహనంగా తన నుదురు ట్యాప్ చేసుకుంటూ అడిగాడు. తను ఒక స్టేట్లోకి ఉంది రామ్. ఎలా అంటే జరిగిన వాటికి కేవలం తనే కారణం అనుకుంటుంది. తను ఆ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినా కూడా, ఏం చెప్పినా కూడా
తను అర్థం చేసుకోలేదు. అయినా రామ్ నీకు కూడా తెలుసు కదా! నవ్యకి చందు అంటే ఎంత మంచి బాండ్ ఉందో. అలాంటిది తనే చందు చావుకి కారణం అనుకుంటుంది. అందుకే తను నాతో కూడా మాట్లాడలేకపోతుంది. మళ్ళీ నువ్వు తనని అంటే తను ఎంత ఫీల్ అవుతుందో. నువ్వు తనని అనకుండా ఉండాల్సింది రామ్. బాధగా రామ్ వైపు చూస్తూ చెప్పింది. కొన్ని కొన్నిసార్లు మంచిగా చెప్పినా, మంచి వైపు వెళ్ళినా కూడా పనులు అవ్వవు. ఇలాంటి మొండి రాక్షసులకి ఇలాగే కరెక్ట్. అన్నీ మూసుకొని రేపు ఉదయం వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. ఇంకా ఇందులో నీకు నాకు మధ్య డిస్కషన్ అనవసరం సిరి. ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడడానికి లేదు. రిషి పడుకుంది కదా, నేను బయటకు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి నుంచి బయటకి దారి పట్టాడు రావణ్. పీజీలో హాయిగా పడుకున్న గీత మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద తన తండ్రి పేరు స్క్రోల్ అవుతూ ఉంటే కళ్ళు నులుముకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది గీత. హలో డాడీ, చెప్పండి. నిద్రమత్తుతోనే వచ్చాయి తన మాటలు. పడుకున్నావా గీత, డిస్టర్బ్ చేశానా అడిగారు ఆయన. అలాంటిదేం లేదు డాడీ, చెప్పండి ఆవలిస్తూ చెప్పింది. అదే అమ్మా, నీకు విక్రమ్ బావకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కదా. మీ అత్త ముహూర్తాలు పెట్టించమని అడగడానికి వచ్చింది. ఈరోజు వెళ్తున్నాము. ఒక మాట నీకు కూడా చెప్పాలి కదా, అందుకే కాల్ చేశాను. నుంచి వచ్చాక అప్పుడు మళ్ళీ మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశాడు ఆయన. రాక్షసుడు, సైకోగాడు. వాడికి తెలుసు కదా పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయించడానికి వెళ్తున్నారు అని. మరెందుకు నాకు చెప్పలేదు? కనీసం చెప్పాలి అని కూడా అనిపించలేదా అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ విక్రమ్కి కాల్ చేసింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.